చూసి కరిగిపోయారు. కొంచెం ప్రేమ చూపించగానే పొంగిపోయారు. ఆఖరికి ఇలా దీని చేతిలో మోసపోయారు. అయినా దీనిలాగా లోపలొకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడు కదా, అందుకే నేను చెడ్డదాన్ని. నాకు కొంచెం కోపం ఎక్కువేమో కానీ దీనిలా నవ్వించి మోసం చేయడం రాదు నాకు. ఏంటి అప్పుడే సైలెంట్ అయిపోయారు? ఇంకా మమ్మల్ని అనాల్సిన మాటలు, వేయాల్సిన నిందలు ఏమీ లేవా? జగదాత్రి నేను తాళి కట్టిన భార్య మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. చచ్చేదాకా కలిసే ఉంటామని ప్రమాణం చేసుకున్నాం. ఒట్టు వేసైనా వెయ్యకుండా అయినా ఇదే చెప్తాం. ఎందుకంటే ఇదే నిజం కాబట్టి. అక్క, ఇంతకటి నుంచి మేము ఏదో ఆశించి ఈ ఇంట్లో అడుగు పెట్టామంటున్నారు కదా, ఏం ఆశించి అడుగు పెట్టామక్క? చెప్పక్క. మేము మీ అందరికీ అబద్ధం చెప్పి ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం మాకేంటి? పెళ్లి అవ్వకుండానే అయింది అని మీ మధ్య ఉండాల్సిన అవసరం మాకేంటి? అవును దినా, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మరి నాన్నమ్మ గారు అలా ఎందుకు చెప్తారు సిస్టర్? అవును, అమ్మమ్మ అంత ఖచ్చితంగా చెప్తుంది అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది కదా. ఆవిడ ఎందుకు అలా చెప్పారో నాకు తెలీదు, కానీ మేము మాత్రం బాధ్యపడతలమే. లేదు, అబద్ధం లేదు. నువ్వు చెప్తుంది పచ్చి అబద్ధం. మీ ఇద్దరికి పెళ్లి కాలేదు, జరిగింది. ఆ అమ్మి మెళ్ళో తాళి వేసుకుందని నేను చూశానని ఓ పక్క చెప్తా ఉంటే మళ్ళీ ఏందమ్మి ఆ అమ్మితో గొడవ పెట్టుకుంటుంటావు? నానమ్మ గారు, మీరు ఎవరినో చూసి నన్నే కానీ ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు ఇంత బలంగా అదే నిజమని నమ్ముతున్నారో నాకైతే తెలియదు, కానీ నాకు కేదార్కి పెళ్ళైతే జరిగింది. ఏందమ్మి నేను పొరపాటు పడ్డానని చెప్తుంటారా? నేను తప్పని నలుగురిలో చెప్పేసి నన్ను అవమానిస్తుంటారా? అయ్యో, నేను నన్ను అనలేదండి. నువ్వు ఏమంటా ఉండవు? ఆ రోజు గుళ్ళో ఏం జరుగుంటాదో నాకు బాగా తెలుసు. నిజం చెప్పమంటే బాగానే బుకాయిస్తుండవు. ఆ రోజు స్వామి గారి కళ్యాణం కూడా జరిగి ఉండాది. ఆ కళ్యాణాన్ని మాకు తెలిసిన పిల్లోడే ఈడో కూడా తీసుండాడు. ఆడిప్పుడు ఏరే పని మీద ఏరే రాష్ట్రానికి పోయిండాడు. ఆడు రాగానే ఆడి దగ్గరున్న ఈడో తీసుకొని ఇక్కడికి వస్తాను. అది చూసినా కూడా ఎట్టా బుకాయిస్తారో నేను చూస్తా. అమ్మమ్మ గారు, మీరు ఏ సాక్ష్యాలు తీసుకొచ్చినా మేము భయపడం. ఎందుకంటే మేము ఏ తప్పు చేయలేదు. దయచేసి ఇలా ఇంకోసారి నా భార్యని ఇలాంటివి అడిగి అవమానించకండి. పదదాత్రి. మాట్లాడేశాను కానీ నా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. వాళ్ళు మనం చెప్పింది నమ్ముతారంటావా? లేదు కేదార్, ఆవిడ మాటల వల్ల ఇంట్లో వాళ్ళ మనసులో లేని ఆలోచన మళ్ళీ మొదలైంది. నిజంగా వాళ్ళు కానీ కౌశికి వదిన కానీ ఇంకా మన పెళ్లి గురించి నిజం తెలుసుకునేదాకా వదలదు. మనకి పెళ్లి కాలేదు అన్న అనుమానం వదిన మనసులో నుంచి తీసేశాము. ఇంకా ఏ సమస్య ఉండదు అనుకున్నాం, కానీ సమస్య ఇంటి బంధువు రూపంలో వచ్చి అందరి ముందు మన రహస్యాన్ని బయటపెడుతుందని నేను అనుకోలేదు. అమ్మమ్మ మాటతో ఇంట్లో వాళ్ళ మనసులో అనుమానం బలపడిపోయి ఉంటుంది. అది నిజమని నమ్మడానికి చిన్న ఆధారం దొరికినా జరిగే విధ్వంసం తలుచుకుంటే భయమేస్తుంది దాత్రి. అలా మాత్రం జరగకూడదు కేదార్. నువ్వు ఇంటి వారసుడివని మనం ఇంట్లో వాళ్ళని నమ్మించేంత వరకు మనకి పెళ్లి కాలేదు అన్న నిజం మాత్రం బయటపడకూడదు. ఒకవేళ బయటపడితే పెళ్లి లాంటి పవిత్రమైన విషయంలోనే అబద్ధం చెప్పామని ఆ తర్వాత మనం చెప్పే ఏ నిజాన్ని కూడా ఎవరు నమ్మరు. ఏంటో విచిత్రం, నిజానికి నిబంధనగా అబద్ధాన్ని పెడుతున్నా. అది ఎవరికీ తెలియకూడదు అనుకుంటున్నా. నిజం బయటపడితే నువ్వు నీ కుటుంబానికి ఇంత దగ్గరగా వచ్చి శాశ్వతంగా దూరం అవ్వాల్సి వస్తుంది.
జగదాత్రి, అమ్మమ్మ మనకి పెళ్లి కాలేదని సాక్ష్యం తీసుకొచ్చేలోపు నేను ఈ ఇంటి వారసుల్ని అనే ప్రూఫ్ని తీసుకుని రావాలి. అవును కేదార్, కానీ దాంతో పాటు ఇక నుంచి ఇంట్లో మనకి అడుగడుగున పరీక్షలే ఉంటాయి. మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి అడుగు ఈ ఇంట్లో అందరూ గమనిస్తూనే ఉంటారు. నాకు తెలిసి ఈ పాటికే అందరూ కలిసి మనకి పెళ్లి జరిగిందా లేదా అని డిస్కషన్ కూడా పెట్టుంటారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవ్వరూ చూడలేదు అనుకుందంట. అలా ఇద్దరు గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో తాళి వేసుకుంటే ఎవ్వరూ చూడలేదు అనుకున్నట్టున్నారు. అమ్మి కౌశికి, పిన్నేమో ఆ జగదాత్రి మెడలో తాళేసుకోవడం చూశాను అంటుంది. వాళ్ళేమో కాదు మేము పెళ్లి చేసుకున్నాము అంటున్నారు. ఈ రెండింటిలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదమ్మి. అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా అమ్మి? అట్ట కాదు పిన్ని. అమ్మి కౌశికి, నేను చూసింది ఖచ్చితంగా ఆ అమ్మినే. కానీ ఎందుకు ఇలా అందరి ముందు అబద్ధం చెప్తుంటాదో నాకు అర్థం కావడం లేదమ్మి. అది నాకు కూడా ఇంతకటి నుంచి అర్థం కావట్లేదు. అసలు పెళ్ళవకుండానే అయ్యింది అన్న అబద్ధం చెప్పాల్సిన అవసరం దానికి ఏంటి? కేదార్ సుధాకర్ మావయ్య కొడుకు. అవసరం ఉందమ్మి. వాళ్ళు ఈ ఇంట్లో ఉంటూనే ఈ ఇంటి వారసుడని నిరూపించుకోవాలనుకుంటా ఉన్నారు. అమ్మమ్మకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అంత ఖచ్చితంగా చెప్తుందంటే వాళ్ళు చెప్తుంది అబద్ధం అయి ఉండాలి. చెప్పా కదా ఆ రోజు ఆ అబ్బాయి వీడియో తీసుంటాడని. ఆడు రాగానే వీడియో తీసుకుని వస్తా. వాళ్ళు నిజమని నమ్మిస్తున్న దాన్ని అబద్ధమని మీ కళ్ళకి కట్టినట్టు చూపించకపోతే నా పేరు సామ్రాజ్యమే కాదు. ఆ ఒక్క సాక్ష్యం తీసుకుని రామమ్మ. వీళ్ళ కథకి నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అసలు వీళ్ళ ముగ్గురి మధ్య ఏం జరుగుతుంది? వదిన జాలిపడి ఇంట్లో ఉండనిచ్చా అంటుంది, కానీ వాళ్ళని ఇంట్లో నుంచి పంపడానికి కారణాలు వెతుకుతుంది. జరిగేవి చూస్తుంటే వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఏదో కారణం ఉంది. ముందు అది ఇంటూ కనిపెట్టాలి. అమ్మో అమ్మో, నానమ్మ మీరు చెప్పింది నిజమే అయితే మమ్మల్ని ఎన్ని రోజులు వాళ్ళు మోసం చేశారా? ఆ అమాయకపు మొహం వెనకాల, ఆ ప్రేమ మాటల వెనకాల ఇంత మోసం ఉందా? దాని విశ్వరూపం ఇంకా మీరు చూడలేదు. అది మామూలు నాటకాలు కాదు. దాని నాటకాలు ఎలా అయినా బయట పెట్టాలి. ఇంకా ఎన్ని దినాలు ఆడతారమ్మే? ఆ లాట కట్టించేదానికి ఈడే దొరికితే చాలు కదా. లేదు పిన్ని, ఇంకా చూస్తూ కూర్చుంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఏం నష్టం అత్తయ్య? అయినా వాళ్ళ ఇంట్లో ఉంటే నీకొచ్చే నష్టమేమమ్మి? ఏంది అంత కంగారు పడుతుంటావు? ఎవరి దగ్గర చెప్పుకోలేక మనసులో ఏమో పెట్టుకొని బాధపడుతున్నట్టున్నావు కదమ్మి. నా మొగుడికి నేను రెండో పెండ్లాన్ని, నా కొడుకు రెండో కొడుకు. ఆ మొదటి కొడుకు ఆస్తిలో వాటా కోసం వారసత్వం కోసం వచ్చాడు. ఆ వచ్చింది ఆ కేదారి అని మీకెలా చెప్పాలి? మనసులో పెట్టుకోవడానికి ఏముంటుంది? ఏం లేదు పిన్ని. ఆ పిచ్చి కౌశికి ఎక్కడ వాళ్ళ మాయలో పడి ఆస్తి పంచి పెట్టేస్తుందేమోనని భయపడతా ఉండా, అంతే. సరే అయితే నా దగ్గర ఒక ఉపాయం ఉన్నదమ్మి. రాత్రికి వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదని నేను నిరూపిస్తానుగా. ఆహా, ఈ దెబ్బతో ఆ జగదాత్రిని ఇంట్లో నుంచి బయటకు పంపించేయచ్చు. వాళ్ళకి పెళ్లి కాకుండానే అయ్యిందని ఇన్ని రోజులు మోసం చేసినందుకు మా పుట్టింటి వాళ్ళు కూడా దాన్ని ఇంట్లోకి రానివ్వరు. అప్పుడు ఇద్దరు నిజంగానే రోడ్డు మీద పడతారు. సార్, అసలు హేమని ఎవరు చంపారు, ఎందుకు చంపారు నాకు తెలీదు అని ఎంత చెప్తున్నా ఎందుకు సార్ వినడం లేదు? నిన్ను అరెస్ట్ చేసింది నువ్వు చెప్పింది వినడానికి కాదు, నేను అడిగిన దానికి చెప్పమని. చెప్పు, ఆ అమ్మాయిని ఎందుకు చంపావు? అయ్యో, తనని నిజంగా నేను చంపలేదు సార్. అసలు అమ్మాయిని ఎక్కడ చంపారనేది కూడా నాకు తెలియదు సార్. కళ్యాణ్ కళ్ళ ముందు అతి కిరాతకంగా పొడిచి చంపి ఇప్పుడు ఎలా చనిపోయిందో ఎక్కడ చనిపోయిందో తెలీదు, అసలు ఎవరు చంపారో తెలీదు అంటే వినడానికి నేను ఏమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? పెద్దింటి కొడుకు అని వదిలేస్తా అనుకుంటున్నావేమో. చావగొట్టేనా చంపింది నువ్వేని ఒప్పుకునేస్తా చేస్తాను. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్. రిలేటివ్స్ కి విజిటింగ్ పర్మిషన్ నేను ఇవ్వలేదే. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ముద్దాయిని ఇలా కూర్చోబెట్టి అసభ్యకరంగా మాట్లాడమని చట్టం కూడా మీకు చెప్పలేదు. అరెస్ట్ చేసి టేబుల్ కి అవతల కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేయాలి కానీ ఇలా కొట్టాలనుకోవడం తప్పు సార్. నా స్టేషన్కి వచ్చి నాకే రూల్స్ చెప్తున్నారా? ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో నాకు నేర్పిస్తున్నారా? పోనీ ఒక పని చేస్తా, యూనిఫామ్ తీసేసి వస్తా, డ్యూటీ ఎలా చేయాలో మీరే నేర్పించండి. ఆయన ఏ ముద్ద అయినా తప్పు చేయలేదనే చెప్తాడు.
ఇలానే బుకాయిస్తాడు. 4 దెబ్బలు గట్టిగా పడితే అప్పుడు దెబ్బకు అన్ని గుర్తొచ్చి ఒప్పుకుంటాడు. హంతకుల్ని నానా బుజ్జి అంటే వినరు మేడం, 4 వేస్తేనే వింటారు. అయినా నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి. ఇన్స్పెక్టర్ గారు, మీకు సరైన సమాధానం ఏంటి కావాలంటే ముందు మీరు సరైన ప్రశ్న అడగాలి. మీరు తప్పు ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి మీకు తప్పు సమాధానమే వస్తుంది. సరే అయితే మరి సరైన ప్రశ్న ఏంటో కూడా మీరే చెప్పండి. ఇన్స్పెక్టర్, చరణ్తో మాట్లాడడానికి ఒక 10 minutes ఇవ్వండి. చరణ్ తప్పు లేదని సాక్ష్యాలు చూపిస్తాం. జస్ట్ 10 minutes అంతే. మీకు కావాల్సిన సమాధానం నేను ఇవ్వకపోతే ఆ తర్వాత మీ పద్ధతిలో మీరు అడగచ్చు. సరే, ఇంతకు ముందు కూడా మీరు నిరూపించుకున్నారు కాబట్టి మీరు అడిగిన 10 minutes ఇస్తున్నాను. మాట్లాడండి. థ్యాంక్స్ అక్క. ఇంకొంచెం నేను హేమని చంపలేదని ఎంత చెప్పినా వినడం లేదు వీళ్ళు. నువ్వు నిజం చెప్పనప్పుడు ఎవరైనా నువ్వు చెప్పేది ఎందుకు నమ్మాలి చరణ్? అక్క, నేను అబద్ధం చెప్పడం ఏంటి? మార్నింగ్ 10కి నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ 10:30కి ఇంటికి వచ్చావు. ఆ 30 minutes ఎక్కడికి వెళ్ళావు? చెప్పాను కదా బావా, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని. అది అబద్ధమని నీకు నాకు పోలీస్ వాళ్ళందరికీ తెలుసు చరణ్. నువ్వు హేమని చంపలేదు, అది మాకు అర్థమైంది. అలా అని నువ్వు చెప్తున్నట్టు హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు, ఇంకెక్కడికో వెళ్ళావు. అది నువ్వు మాకు చెప్పలేదు. ఎందుకు? ఎవరికి చెప్పకూడదు, చెప్పుకోలేని పని ఏం చేశావు? చరణ్, హేమని నువ్వే చంపావని ఎవరు నిన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. నువ్వు వాళ్ళకి మంచి అవకాశం ఇస్తున్నావు. అసలు నువ్వు హేమని ఎందుకు కొట్టావు? ఎందుకు చంపేస్తానని బెదిరించావు? అక్క, అసలు ఎంగేజ్మెంట్ రోజు ఏం జరిగిందంటే పరువు తీసేసి దర్జాగా కులుకుదాం అనుకుంటున్నావా? ఎవరు తీయాలని చూసినా క్షణం కూడా ఆలోచించుకోవడానికి చేస్తా. వేరే వాళ్ళని ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకెందుకు ఓకే చెప్పావు? ఎందుకు 4 గోడల మధ్య చెప్పాల్సిన విషయాన్ని నలుగురిలోకి తీసుకొచ్చి మా పరువు తీయాలని చూసావు? సారీ చరణ్, నీ కోపంలో న్యాయం ఉంది. నా ప్రేమను గెలిపించుకోవాలని చూశాను. నేను వెళ్ళిపోతే అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ దొరుకుతుందని చూశాను, కానీ కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది అనుకోలేదు. నువ్వు చెప్పే సారీ ఎవరికి కావాలి? ఇక్కడే చంపేస్తాను. వదులు చరణ్, ప్లీజ్, నేను చెప్పేది విను. వదులు ప్లీజ్ చరణ్. వద్దు చరణ్, ప్లీజ్ వదులు. వదులు చరణ్, ప్లీజ్, నేను చెప్పేది విను. ఏం చేస్తున్నావు? నీకు పిచ్చోడినా? హేమ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. అదే హేమ, వాళ్ళ పక్కన ఉన్నావు కాబట్టి కాపాడుకోగలిగావు. ఎప్పుడు ఉండవు కదా, అప్పుడు చెప్తా. అలానే ఆ రోజు ఆవేశంలో మాట్లాడింది, కానీ నిజంగా హేమని చంపే ఉద్దేశం కానీ నిజంగా చంపేంత కోపం కానీ లేవక్క. మరైతే ఈరోజు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావు? అది ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళానక్క. గంటలో నా చెల్లితో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఒక అమ్మాయిని కలవడానికి సీక్రెట్గా వెళ్ళావా? అయ్యో బావా, నాకు ఆ అమ్మాయికి మధ్య ఏమీ లేదు. ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుందని ఎవరికి ఏమీ చెప్పలేదు అంతే. తను నా గుడ్ ఫ్రెండ్ బావా. నా డిప్లో మ్యాచెస్ చూస్తున్నారన్నప్పుడు నాకు ప్రపోజ్ చేసింది. తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పాను. వినలేదు, వెంటపడటం మొదలుపెట్టింది. కాల్స్ మెసేజెస్ చేస్తూనే ఉండేది. నా ఎంగేజ్మెంట్ రోజు సడన్గా కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పి, తను ఏం చేసుకుంటుందో అన్న భయంతో అబద్ధం చెప్పి తన ఇంటికి వెళ్ళి తనని కన్విన్స్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేసాను.